హాయ్ ఎవ్రీవన్. ఇద్దరు పిల్లలుంటే మేనేజ్ చేయడం చాలా కష్టమే. అందులో చంటిబిడ్డ ఇంట్లో ఉంటే చాలా పనుంటుంది. నైట్ టైమ్ కూడా అస్సలు నిద్ర ఉండదు. తెలియనిది ఏం కాదు అందరికీ. నేను నైట్ అస్సలు పడుకోవట్లేదు. బుడ్డదాంతోనే సరిపోతుంది. పాపం బుడ్డదొచ్చిన కాంచి పూర్వితో కొంచెం టైం తక్కువ స్పెండ్ చేస్తున్నాను. అప్పటికే పూర్వి అంటుంది, "నువ్వు చెల్లొచ్చిన కాంచి నన్ను పట్టించుకోవట్లేదని." ఇద్దరిని సమానంగా చూస్తాం. కానీ దానికి ఆ ఫీల్ వచ్చింది. పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే పూర్వికని రెడీ చేసి పంపించేసాను ఆ ఫీల్ రాకూడదని. ఇంక నెక్స్ట్ ఈవిడ గారిని రెడీ చేసి స్నానం చేపిచ్చేస్తే పడుకుంటుంది. తర్వాత చాలా పనులుంటాయి. అమ్మకి కనీసం కొంచెమని హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి చంటిదాన్ని అయితే రెడీ చేసేసి పడుకోబెట్టేశాను. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చి అమ్మ రాగి దోస ఏసింది. ఇవన్నీ పాలు పడడానికి కష్టాలన్నమాట. ఇవి డాక్టరే చెప్పారు. ఇది తాగడం వల్ల పాలు పడ్డాయి. పనిచేసింది. ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో చూడండి. సో, నాకు భారతి, సుధా గారు చెప్పారు. నేనైతే వాడుతున్నాను రెగ్యులర్‌గాను. ఇంకా కిషోర్ ఏంటంటే కొంచెం బుడ్డదాన్ని ఎత్తుకోమని చెప్పాను. కొంచెం పని ఉందంటే దాన్ని ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు. చంటిదంటే చాలా ఇష్టం కిషోర్‌కి. ఇంక మా అమ్మ మధ్యాహ్నం లంచ్‌కి వచ్చి దొండకాయ చేసింది. దొండకాయ పాలు పడతాయంట. పిల్లలు పుట్టడం ఒక ఎత్తు అయితే, పిల్లలు పుట్టిన తర్వాత పాలు కోసం ఒక ఎత్తు. పాలు పడడం కోసం తంటాలు మామూలుగా ఉండవు. ఏది తింటే పాలు పడతాయని చెప్పి అవన్నీ చేస్తూ ఉంటాం. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.